ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్లో భాగంగా మంచిర్యాల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ని సందర్శించి స్పోర్ట్స్ కిట్స్, క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు కిట్స్ అందజేయడం జరిగింది. డ్రగ్ రహిత తెలంగాణ, డ్రగ్ రహిత మంచిర్యాల జిల్లాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో జనరల్ హాస్పిటల్స్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందరూ 24/7 మంచి సర్వీస్ చేస్తున్నారు. మన మంచిర్యాల జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 30 మందిని డ్రగ్ డిటెక్టింగ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి 30 మంది యువకులు, ముఖ్యంగా అందరూ కూడా 25 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. అందులో కొంతమంది కూడా జువెనైల్స్ కూడా ఉన్నారు. ఈ గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటుంటే మాకు పోలీస్ సిబ్బంది ద్వారా వచ్చిన సమాచారం మేరకు, ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళని బాధితులుగానే పరిశీలిస్తూ వాళ్ళని నిందితులుగా కాకుండా బాధితులుగా చూస్తూ 27B NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళని మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టి మేజిస్ట్రేట్ గారి ఆదేశం మేరకు డాక్టర్స్ ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్గా. తర్వాత వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాత సైకాట్రిస్ట్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళకు మానసికంగా కూడా పర్ఫెక్ట్గా ఉండి మళ్ళీ వాళ్ళు ఈ డ్రగ్ యొక్క అలవాటు పోకుండా ఉండడం కోసం, మానసిక దృఢత్వం కోసం కూడా కంటిన్యూగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 30 మంది చాలా మంచి పౌరులుగా వెళ్ళినారు. వాళ్ళని మళ్ళీ 1 వీక్ 10 డేస్కి ఒకసారి పర్సనల్గా టచ్లో ఉంటున్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా డాక్టర్ శ్రీనివాస్ గారిని, రామ్నాయక్ గారిని అండ్ మిగతా వాళ్ళ సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇదే విధంగా కోఆపరేషన్ తోటి మనం మంచిర్యాల జిల్లాలో డ్రగ్ రహితంగా ఉండాలి. దానికోసం తల్లిదండ్రులు కానివ్వండి, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా 100కి కానీ 1908కి కానీ ఖచ్చితంగా మీరు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎవరైనా అలవాటు పడ్డ వాళ్ళని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చేటందుకు ప్రయత్నం చేస్తాము.